వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. బొంబాయి రవ్వ తీసుకున్నానండి, 1 గ్లాసు జీడిపప్పు, అరకప్పు తీసుకున్నాను. టమాటా, ఆనియన్, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, పుదీనా తీసుకున్నానండి. పల్లీలు కొన్ని, క్యారెట్ తురుము తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసాను. పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. కొద్దిసేపు మగ్గనిద్దాం, 5 మినిట్స్. అలాగే జీడిపప్పు, టమాటా వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. టేస్ట్ సరిపడా సాల్ట్. కొంచెం ఉప్మా పోస్తున్నానండి. ఉండలు లేకోకుండా కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. పైన 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సర్వ్ చేసుకుందాం. జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.